వైద్యుడు ప్రాణాలు కాపాడాలని భావించిన ఎంబీబీఎస్ నీట్ అభ్యర్థి నుండి రేపటి తరాన్ని తీర్చిదిద్దాలని కలలు కనే డిఎస్సి ఉపాధ్యాయ అభ్యర్థి వరకు రాజపత్ర అధికారి కావాలని పగలు రాత్రి కష్టపడే స్టేట్ పిఎస్సి నిరుద్యోగి వరకు ఈ రోజు దేశంలో ప్రతి కన్ను కన్నీరు పెడుతోంది. రాజస్థాన్ లో రీట్ పేపర్ల లీక్, ఏళ్ల తరబడి పరీక్షలు రద్దయ్యాయి. తెలంగాణలోని టిఎస్పిఎస్సి గ్రూప్ 1 పరీక్ష లీకేజీలతో లక్షలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఏపీపీఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ల కోసం ఏళ్ల నిరీక్షణ, వరుస కోర్టు కేసులు, వివాదాలతో అభ్యర్థుల వయసు దాటిపోతుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అక్రమాలపై దేశమంతా గళమెత్తి అయినా ప్రభుత్వాలు నేర్చుకున్న పాఠమేంటి? సున్నా. ఒకవైపు మంత్రుల రాజీనామాలు, ఇంకోవైపు ప్రకటనల డ్రామాలు, కానీ మారని మాత్రం నిరుద్యోగుల తలరాత. రాంచీ వేదికగా జార్ఖండ్ లోని నిరుద్యోగుల మహోద్యమం రగులుతో నీళ్లు కూడా తాగకుండా దేవేంద్రనాథ్ మహాతో ఆమరణ దీక్ష చేస్తున్నారు. విద్యార్థి నాయకురాలు నేహా బోరాపై ఇంకు చెల్లి బెదిరించాలని చూస్తే నేహా బోరా అన్న మాటలు ఏంటో తెలుసా? ఈ ఇంకుతోనే విద్యా వ్యవస్థ కొత్త అధ్యాయాన్ని రాస్తాం అని ఎదురొడ్డి నిలిచారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవించే హక్కునిచ్చారు. కానీ ఈ రోజు పేపర్ లీకేజీల వల్ల నిరుద్యోగి ఆత్మగౌరవం చంపబడుతోంది. ఆర్టికల్ 14 చెప్పే సమాన అవకాశాల హక్కు ఎక్కడుంది? డబ్బున్న వాడికి క్వశ్చన్ పేపర్, కష్టపడే పేదవాడికి నిరాశ మిగులుతుంది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడం కాదా? మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు, చదువుకోవడమే మానవత్వానికి మూలం, అజ్ఞానాన్ని తరిమికొట్టండి. భగత్ సింగ్, వ్యవస్థలోని మార్పు తిరుగుబాటుతోనే సాధ్యమని పార్టీల అనుబంధ జెండాలను పక్కన పెట్టి విద్యార్థుల హక్కుల కోసం పోరాడే ఒక ఐక్య వేదికగా విద్యార్థి సంఘాలు మారాలి. విశ్రాంత గౌరవ న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో అవినీతి లేని నేషనల్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ యాక్ట్ రూపకల్పనకు ఒత్తిడి తేవాలి. థర్డ్ పార్టీ ప్రైవేట్ కంపెనీలను పూర్తిగా నిషేధించి స్వతంత్ర సాంకేతిక బోర్డుల ద్వారా పారదర్శకంగా పరీక్షలు జరపాలి. అబ్దుల్ కలాం గారు అన్నారు, కలలు కనండి, వాటిని నిజం చేసుకునే వరకు పోరాడండి. కానీ ఆ కలలను పేపర్ లీకుల వ్యాపారులు వేలం వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ దేశ ప్రజలకు, పాలకులకు ఒక మర్చిపోలేని హెచ్చరిక. డాక్టర్లు తయారు కావాల్సిన చోట డమ్మీలు వస్తే ప్రాణాలు పోతాయి. ఉపాధ్యాయులు కావాల్సిన చోట అవినీతి పరులు వస్తే జాతి భవిష్యత్తు నాశనం అవుతుంది. నిరుద్యోగి కన్నీరు ఏ ప్రభుత్వానికైనా ముగింపు హెచ్చరికే. వ్యవస్థ మారే వరకు, ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగే వరకు మన గొంతు ఆగకూడదు. ఈ వీడియోను ఆంధ్ర, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్ నుండి దేశంలో ఉన్న ప్రతి అభ్యర్థికి, పాలకులకు చేరేలా షేర్ చేయండి. నిరుద్యోగుల వైపు నిలబడండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.